నా బర్త్డే కేక్ నేనే రావాలి ఇంట్లో నుంచి. SADAT కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి తీసుకుని పోదాము. హ్యాపీ బర్త్డే టు యూ. ఫైనల్లీ దర్గా లోపలైతే వచ్చేస్తాము. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చింది. సో ఛానల్ క్రియేట్ చేద్దామని ఓపెన్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంట. నా బర్త్డే రోజే యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. టోటల్ 5th ఛానల్. సో 30 April 2025. సో దీనికోసమే 3 months నుండి వెయిట్ చేస్తున్నాను. సో 30 April పడాలని చేస్తాను. దర్గాలో మజీద్ ఉంది కదా. సో మజీద్లో ఇప్పుడు కొత్తగా సిమ్ కార్డు ఐఫోన్ అలాగే మధ్యాహ్నం చేస్తాను కదా, ఛానల్ క్రియేట్ చేస్తాను కదా. సో ఇప్పుడు ఫ్రెండ్స్ సంఖ్యలో బ్యానర్ ఇది మా కేసీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్యానర్. సో ఇదే ఫ్రెండ్స్ iPhone 13 Pro. సో ఇదే BSNL కొత్త సిమ్ అనమాట. BSNL 5G రెడీ అంట. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము. అయ్యంగారి బేకరీ ఉంది కదా, ఫరీద్ కేక్ తీసుకుని వస్తున్నాడు ఇక్కడ. లాలీపాప్. సో ఇది బ్లాక్ కరెంట్ SAT. సో థమ్స్ అప్ దగ్గర తీసుకుంటాను. అక్కడ రెస్టారెంట్ లో 125 అనమాట చిన్నది. అమౌంట్ సేవ్ చేయాలంటే ఇక్కడ బయట తీసుకెళ్ళి వెళ్ళిపోండి పెద్దది. ఒక 10 మంది అయినా తాగొచ్చు. అంతే కదా. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. 6.5 kilometers అనమాట ఇక్కడ నుండి. మళ్ళీ కేక్ కూల్ కేక్ కదా, మెల్ట్ అయిపోతుంది. సో రెస్టారెంట్ లోపల పోయి కూర్చున్నాము. అది పుల్కా అంట. అది క్యారెట్ పుల్కా కయ్యా లాలీపాప్ అయితే వచ్చేసింది. అచ్చా లాలీపాప్. సో ఇదే సార్ చెప్పిన పుల్కా 2 పుల్కా వేసుకున్నాము. లాలీపాప్. అచ్చా యూట్యూబర్ సాదత్ ऐसे सब से जीना हो तो दुआ करेंगे. मैं खिलाता हूँ इससे हाथ से खिलाता हूँ. तो मैं नको भाई धोने खिलाता है. टिश्यू निकाल रहे हैं. महंगा होगा भी मुंह मरता है. चल लेना हुआ गला है मुंह पूरे छठ भाई वहाँ हाँ भाई सिटिंग इंग्लिश आई डोंट इंग्लिश कलर ये गुंडा वाला गुंडी चल गई. ये गुंडी चल गई है अंदर ना मलाई घी मलाई माय फ्रेंड मैं तो को आवाज है हल्का जिला रखवा चिक्का मारा था बेटे पीछे कलमा पढ़ ले बेटे ऐसा तो बेटे पढ़ ले जा. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చి April 30 ఫ్రెండ్స్. సో ఈరోజు నా బర్త్డే అనమాట. సో ఈ యొక్క వ్లాగ్లో నేను బర్త్డే వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం ఈ ఛానల్లో బర్త్డే వ్లాగ్ షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి అనుకున్నాను 3 years నుండి, కానీ కుదరలేదు. సో ఫైనల్లీ 25th బర్త్డే కాబట్టి 25th నుంచి స్టార్ట్ చేద్దామని చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. ఈ రోజు ఏమేమి చేస్తానో మొత్తం చూపిస్తాను అనమాట. సో సెలబ్రేషన్స్ అది అనుకున్నా, కానీ దాంతోపాటు ఈసారి కొంచెం అనుకున్నాను అనమాట. అదే ఇదే రోజు ఛానల్ ఓపెన్ చేయాలని. సో ట్రావెల్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. అలాగే సిమ్ కూడా ఫోన్లో వేద్దాం అనుకున్నా. అలాగే ఐఫోన్ కూడా అన్బాక్సింగ్ కాదు యూజ్ చేద్దాం అనుకున్నాను. సో ఇలా మొత్తం వీడియో బ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. మొత్తం దర్గాలో పోయి మొత్తం చూపిస్తాను అనమాట. సో నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్స్. ఫైనల్లీ దర్గా లోపలైతే వచ్చేస్తాము. సో టైం ఇప్పుడు 1:30 అయిపోయింది ఫ్రెండ్స్. సో నమాజ్ చదివిన తర్వాత ఇప్పుడు దర్గా లోపల పోతున్నాము. సో పూజ తీసుకున్నాము. లోపల పోదాం ఇప్పుడు. దర్గా లోపలైతే వచ్చేస్తాము. చూడొచ్చు దర్గా లోపల. సో ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చింది. సో ఛానల్ క్రియేట్ చేద్దామని. సో యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్ క్రియేట్ చేస్తాను. చూడొచ్చు ఓపెన్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంట. సో ట్రెండింగ్ కాబట్టి సో ఇది జరుగుతుంది అన్నమాట ఇది. సో నా బర్త్డే రోజే యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. సో ఛానల్ క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు ఇదే కొత్త ఛానల్ అనమాట. ఇప్పటివరకు ఉండేది 2 ఉన్నాయి కదా ఇది. సో ఇది మామూలుగా అకౌంట్. సో ఇది టోటల్ 5th ఛానల్, కానీ రన్నింగ్లో ఉండేది 3వ ఛానల్ ఉంటుంది. 2 అయితే ఓల్డ్. సో ఇక్కడ చూడొచ్చు కేసీబీ హుసైన్ టూర్స్ ఉంది కదా, నో ఛానల్ అనేది. సో దీనిపైన క్లిక్ చేస్తాను. దర్గా పేరు కాబట్టి సో దర్గా లోపల చేద్దామని ఊరికి చేస్తాను అంతే. సో ఇక్కడ చూడొచ్చు క్రికెట్ ఛానల్ అనేది ఉంది కదా. సో కేఎస్ఎస్బి హుసైన్ టూర్స్ కదా ట్రావెల్స్. సో కేఎస్ఎస్బి అంటే ఖాజా షేసా బాబా ఫఖరుద్దీన్ అని. సో ఆయన పేరు అనమాట. సో అందుకే ఇక్కడ చూడొచ్చు క్రికెట్ ఛానల్.
సో ఇప్పుడు చూడొచ్చు. సో అప్పుడే క్రియేట్ ఛానల్ ఉండేది, కానీ ఇప్పుడు వ్యూ ఛానల్. సో ఇదే ఛానల్ ఇంటర్ఫేర్ అనమాట. సో అబౌట్ చూడండి. సో అబౌట్ జాయిన్ ఎప్పుడు ఉంది? సో 30 ఏప్రిల్ 2025. సో దీనికోసమే 3 months నుండి వెయిట్ చేస్తున్నాను. సో February 14 పడేదన్నమాట, అప్పుడు ఇచ్చేసింది. సో 30 ఏప్రిల్ పడాలని చేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్. రిమైనింగ్ 2 ఛానల్స్ వచ్చి ఆగస్ట్ అన్ని పడింటాయి. సో ఇది ఒకటి ఏప్రిల్ 30 పడాలని చేస్తాను అంతే. సో ఇలాగో దర్గా వస్తున్నాను కాబట్టి దర్గా లోపల చేస్తున్నాను. సో ఇప్పుడు పోదాము భాగస్వామి దర్గా నుంచి. ఇప్పుడు జలనే బాబా దర్గా ఇక్కడికి వచ్చేస్తున్నాం అన్నమాట లోపల. సో ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 5:30 అవుతుంది సాయంత్రం. సో మధ్యాహ్నం నమాజ్ తర్వాత ఛానల్ క్రియేట్ చేసి దర్గాలు వస్తున్నాం కదా. సో ఆ తర్వాత ఐఫోన్ అన్బాక్సింగ్ అలాగే సిమ్ అన్బాక్సింగ్ చేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ బాబాస్ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ఐఫోన్ ఛార్జింగ్ అయితే లేదు. సో మళ్ళీ సాయంత్రం వద్దామని సాయంత్రం మధ్య వస్తున్నాను. టైం ఇప్పుడు 5:30 అయింది ఫ్రెండ్స్. సో కొంచెం ఐఫోన్ అన్బాక్సింగ్ అయితే కాదు, ఆల్రెడీ అన్బాక్సింగ్ ఎప్పుడు అయిపోయింది. జస్ట్ ఈరోజు నుంచి ఓపెన్ చేస్తాను అంతే. అలాగే సిమ్ అన్బాక్సింగ్, సిమ్ దీంట్లో వేసి చూపిస్తాను. ఇప్పుడు దర్గాలో కూర్చొని చేస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్ మధ్యాహ్నము ఛానల్ చూస్తున్నారు కదా, క్రియేట్ చేసింది అయితే కేసు టూర్స్ అండ్ ట్రావెల్స్. దర్గా లోపల అనే సమాధి దగ్గర చేస్తున్నాం కదా. ఇప్పుడు సాయంత్రము మజీద్, దర్గాలోనే మజీద్ ఉంది కదా. సో మజీద్లో ఇప్పుడు కొత్తగా సిమ్ కార్డు ఐఫోన్లో చెప్తున్నాను కదా, ఇక్కడ ప్లేస్ తీసుకున్నాను. లోపల పోదామంటే వద్దు, ఇక్కడ చూద్దామనుకున్నా. అలాగే మధ్యాహ్నం చేస్తున్నాను కదా, ఛానల్లో క్రియేట్ చేస్తాను కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ వెనకాల బ్యానర్ ఇది మా కేసు టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్యానర్. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు అనమాట. ఇది అబ్దుల్లా వచ్చి రంజాన్ అయిన తర్వాత అంటే అదిపోతానంట మజీద్ వెనకాల. సో నాకు తెలియదు, చిన్నప్పుడు టూర్లో ఉంది. ఇదే మా బ్యానర్ అనమాట. తిరిగి ఫస్ట్ ప్యాకేజ్ అంటే ఉమ్రా 15 days 87,000. అలాగే ఇక్కడ ఇలాగ వచ్చి 1 lakh ఉంటుంది. సో ఏమైనా ఉంటే చెప్పండి. సో 4 numbers అన్నీ ఉంటాయి. ఆల్రెడీ నేను ఇంకా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్ని పెడతాను అనమాట. సో అదే దసరా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో అయితే ఎక్కువైపోతుంది. ఇది సెపరేట్ ఆ ఛానల్లో వస్తుంది, వీడియో వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన పని, సో సిమ్ వచ్చి ఇప్పుడు ఐఫోన్లో ఇన్సర్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్ సిమ్ వచ్చి ఫోన్లో పెట్టేకి. సో చూడొచ్చు దర్గా ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా బాగా. సో పక్కన మజీద్. సో మజీద్ దగ్గర వచ్చినాము. ఇక్కడ బండా బాగుందని. సో వేరే చోట సౌండ్ అయితే వస్తుంది, ఇక్కడైతే బాగుండదని. సో ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ iPhone 13 Pro. సో అన్బాక్సింగ్ కాదు కానీ సెపరేట్గా వీడియో చేస్తాను, అది చూడండి. అన్బాక్సింగ్ ఆల్రెడీ అయితే చేసేస్తున్నాను 9 months బిఫోరే. ఇది కొత్తగా సిమ్ ఫ్రెండ్స్. ఈ సిమ్ కోసమే నిన్న తీసుకునేది సిమ్. ఆన్లైన్లో సిమ్ ఎలా బుక్ చేయాలి, ఫ్యాన్సీ నెంబర్ అని నేను వీడియో చేస్తున్నాను సెపరేట్గా, చూడండి. నేను మొన్న బుక్ చేసి నిన్న పోయి యాక్టివేట్ చేపిస్తున్నాను. సో వీడియో చూడండి ఫ్రెండ్స్ అది. సో ఇదే BSNL కొత్త సిమ్ అనమాట. ముందు ఎల్లో కలర్ అయితే వచ్చేది, కానీ ఇప్పుడు కొత్తగా కలర్ వచ్చింది. నేను షాక్ అయినా. అలాగే BSNL 5G రెడీ అంట. 5G ఇంకా రాలేదు, ఆయన రెడీ అన్నారు. సో ఆజాదీగా అమృత్ మహోత్సవ్ 75 years అంట. సో ఏమంటే ఇది ఎప్పుడైనా 5G వచ్చిన తర్వాత పనికి వస్తుంది. సో మామూలు వేరే సిమ్లోకి వస్తాయి కదా, అలా అయితే లేదు. సో కవర్లో వచ్చినారనమాట. ఇదే సిమ్. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, 13 Proలో లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది. సో నేను తీసుకునేది 24 September కదా, అప్పుడు పోయింది. సో దుబాయ్ అప్పుడు. సో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇది. చిన్నగా ఉంది. ఈ ట్రే కూడా కొంచెం వెరైటీ ఉంది. ఇది కానీ క్వాలిటీ చూడండి. అంటే మేము మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లలో అంటే సిమ్ అదే చిన్న సిమ్ ఇలా పెట్టిన తర్వాత కొంచెం బెండ్ అవుతుంది కదా, అలా అయితే లేదు. సో ఈ పక్క అనుకున్నా, కానీ ఈ పక్క కాదు. ఈ పక్క చూడండి సెపరేట్గా ఉంది. సో ఇప్పుడు ఇన్సర్ట్ చూద్దాము.
సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ వ్లాగ్ వచ్చి బర్త్డే వ్లాగ్ లాగా లేదు, మొత్తం అన్బాక్సింగ్ లాగా ఉంది. సో మళ్ళీ ఎప్పుడైనా సెపరేట్ వీడియో తినండి. నెక్స్ట్ ఫోన్ గురించి చెప్తాను. సో ఇప్పుడు ఫోన్ అయితే ఆన్ చేద్దాము. సో ఆయన వచ్చి యాక్టివేషన్ 3 hours అయిపోతుంది, ఇన్ఛార్జ్ చేయండి అన్నారు. సో నేను బర్త్డే రోజు పెడతానని ఇన్ఛార్జ్ అయితే చేయలేదు. సో చూద్దాం ఏమవుతుందో. ముందు ఇలా ఒకసారి కాలేదన్నమాట యాక్టివేషన్, స్లో అయింది ప్రాసెస్. సో ఇది పెట్టుకుందాం, ఎప్పుడైనా పనికొస్తుంది. చూడండి ఫోన్ ఆన్ చేస్తానే. సో నేను యాక్చువల్లీ సెప్టెంబర్ అంటే మీలేటప్పుడు కదా పోయిండేటప్పుడు సౌదీ అరేబియాలో. సో అక్కడ దుబాయ్లో పోయినప్పుడు సెప్టెంబర్ కాబట్టి సో ఒక 9 months అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫోన్ తెచ్చి. సో ఇప్పుడైతే సిమ్ దీంట్లో పెట్టినాను. సో నాకు తెలిసి యాక్టివేషన్ అయితే కాలేదు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. మా కంట్రీ ఆడుంది, ఇండియా 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 ఏంటండి సిమ్ యాక్టివేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు. అంతే. నెక్స్ట్ సాయంత్రము బస్ స్టాండ్ అప్పుడు కనిపిస్తాను ఎక్కడైనా పోయిన తర్వాత రెస్టారెంట్ దగ్గర. మళ్ళీ వీడియో ఎంత ఎక్కువ చెప్పారు. టైం ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. సో అంబేద్కర్ సర్కిల్ వచ్చేసినాము. సో చూడొచ్చు ఈ ముందర అయ్యంగారి బేకరీ ఉంది కదా. సో బెంగళూరు బేకరీ ఇక్కడే ఫ్రెండ్స్ నేను తీసుకునేది ఎప్పుడు కేక్ అవన్నీ. సో ఇంట్లో ఎప్పుడు బర్త్డేకి 1/2 kg కేక్ తేమంటారు, నా చెల్లి తెమ్మంటుంది. సో కూల్ కేక్ కోసం వస్తున్నాను. సో చూడొచ్చు బయట ఫ్రిడ్జ్ ఉంది కదా, దీంట్లోనే 1/2 kg ఫుల్ కేజీ కేక్లు అయితే ఉంటాయి, కూల్ కేక్లు. దీంట్లో ఒకటి తీసుకుని పోదాము. సో ఇక్కడ చూడొచ్చు చాక్లెట్ కేక్ వచ్చి 250 అనమాట 1/2 kg. సో బ్లాక్ కరెంట్ 230, మిగతావన్నీ 200. నేను ఎప్పుడు ఇవే తీసుకుంటుంది. ఏదో తీసుకున్నాను ఇప్పుడు. 1/2 kg చాక్లెట్ అయిందా? 1/2 kg అయిందా చాక్లెట్ కేక్? 250 ఒకటి ఇచ్చానా? అది చూడొచ్చు. కొంచెం చాక్లెట్ తీసుకుంటున్నా. లోపల 250. ఇది ఎంతో 800 అంట ఫుల్ కేజీ. 1/2 kg 400 అంట. సో ఇవి 230 మిగతావన్నీ. ఫస్ట్ టైం తీసుకున్నది చాక్లెట్ కూడా. చాక్లెట్ ఒక పీస్ ఉందా? అదన్నా పోయింది. ఆఫ్ తీసుకున్నాము చాక్లెట్ది. సో ఇక్కడ వచ్చి మిర్రర్. సో నా బర్త్డే కేక్ నేనే రావాలి ఇంట్లో నుంచి. SADAT SSADAT సో ఎన్నో దగ్గర అన్ని అయితే ఉంటాయంట. సో ఫోటో కేక్ అవన్నీ. ఫోటో కేక్ నార్మల్ ప్రైస్తో ఎంత ఎక్స్ట్రా? 250. ఎక్స్ట్రా ఎంత చెప్పింది ఫోటో కోసం? ఫోటో 400. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి తీసుకుని పోదాము. ఇంట్లో పోయిన తర్వాత కట్ చేసి డిన్నర్ తీసుకున్న తర్వాత బయట పోదాము. మళ్ళీ బయట కలుస్తాము. Happy birthday to you. Many, many happy returns of the day. Your God bless you. Cut करेंगे? సో టైం ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. సో ఇప్పుడు బయట అయితే పోతాను కుంభకంద రెస్టారెంట్ దగ్గర. సో చూడొచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కేక్ తీసుకుని వస్తున్నాను. సో ఫరీద్ కేక్ తీసుకుని వస్తున్నాడు ఇక్కడ. సో అప్పుడే బ్లాక్ ఉండేది కేజీది 1/2 kg తీసుకుని పోయినాం కదా. 1/2 kg లేదనమాట అది. లాలీపాప్ సో ఇది బ్లాక్ కరెంట్ ఫ్లేవరు. SADAT
థమ్స్అప్ అన్నాడు కదా. సో థమ్స్అప్ ఎక్కడ తీసుకుంటున్నాము, 1 పెద్దది. అక్కడ రెస్టారెంట్ ఒకటి 25 అనమాట, చిన్నది. 7 మెంబర్స్ అంటే 200 రూపీస్. సో మీకు అమౌంట్ సేవ్ చేయాలంటే ఇక్కడ బయట తీసుకెళ్ళి వెళ్ళిపోండి, పెద్దది. ఒక 10 మంది అయినా తాగొచ్చు, అంతే కదన్నా. అక్కడ రెస్టారెంట్లో 20 వేస్తారన్నా, అడగకుండా వాటర్ బాటిల్ వేస్తారు వాళ్ళు. సో తీసుకుని పోదామా. పోయేటప్పుడే చూడండి, ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది కొంచెం. సో 9:40 అయిపోయింది టైము. సో వర్షం కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. వాళ్ళంతా వెళ్ళిపోయినారు. సో టైం చూడొచ్చు. సో ఎగ్జాక్ట్లీ 10,146 కిలోమీటర్స్ తిరిగింది. సో అక్కడ పోయిన తర్వాత చూడండి 6.5 కిలోమీటర్ అనమాట ఇక్కడ నుండి. సో ఇప్పుడు పోదాం ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ దాకా పడుతుంది, 10 మినిట్స్ అట్లా. సో మళ్ళీ కూల్కే కదా, మెల్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ 9:45 అలా వచ్చేస్తున్నాము, ఒక 10 మినిట్స్. సో కరెంట్ అయితే పోయింది చూడండి. సో బండి ఇక్కడ పెట్టేస్తున్నాము, వర్షం స్టార్ట్ అయింది. సో రెస్టారెంట్ లోపలికి పోయి కూర్చున్నాము. సో ముందు ఇక్కడే కూర్చోని వాళ్ళం మేము. ఇప్పుడు మా చూడితే మా వాళ్ళంతా ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ లోపల ఉన్నారు. లోపల ఉన్నారు, లోపలికి పోదాము. సో కేక్ తెచ్చినాను, కేక్ ఆయనకి ఇచ్చేసాను ఫ్రిడ్జ్లో పెట్టి. बड़ी है टेबल बड़ी सब्जेक्ट में क्या हमारी माँ बिरयानी बिरयानी तो मगर नहीं खाते से बिरयानी बिरयानी डिलीट करा तो गूगल में तो क्या तो बोल नेक्स्ट ट्वाइस में बहुत बोलेगा मैं एक बार बेटा बोलने जाने सर क्या लिया ऑर्डर अजंदा फुल्का अंडा है क्या रे फुल्का वो फुल्का क्या खाता है क्या है किसका है अजंदा फुल्का नहीं सर तिन्ना अंडा है तो मुर्गी का तो किया है मुंबई कप हमारा अच्छा फुल्का नहीं सर तिन्ना अंडा అది ఇంకా రాలేదు. లాలీపాప్ అయితే వచ్చేసింది. అచ్చా లాలీపాప్ बंदे को बोल दी क्या करेक्ट आ गया है ले रे ले ये रे पक्का खराब हो गई पंजाब को भेजना कोलकाता को नहीं भाई दिखा दो अभी पंजाब दीदी तो दोनों प्लेस में जाती है సో ఇదే సార్ చెప్పిన పుల్కా 2 పుల్కా వేసుకున్నాము లాలీపాప్ అచ్చా జబర్దస్త్ అవుతా కై बोल ना आ सिनेमा कट చెప్పింది రవితేజ ఆగదు खले मारे देखिए हां ऐसा पहन ले अड्रेस ओके बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे बता रहे हैं यूट्यूबर सादत क्या बोल रहे हैं ऐसे सब से जीना हो तो दुआ करेंगे छोटे पैसा करने का कौन को खाएगी मैं खिलाता हूं इससे मैं हाथ से खिलाता हूं तो मैं को है धोने खिलाता है धोने खिलाता है टिश्यू निकाल रहे हैं ए फोटो मारता हूं मैं अच्छा है एक चमचा ये छठे वाला ये हाथ से जब सुसु से खड़ा हुए प्रोटेक्ट मोड में 3x में 2x में काटा जीव जीव रहता हाथ में हाँ फोटो हाँ वीडियो है पूरा खड़ा लगा तू मारते हो बोलता हूँ बिना अच्छे है नहीं बाद में ये बच्चा ना बढ़ा दिखा हां ये दिखा रहे उसका मगा खाना क्या ये महंगा है कभी मुंह मारता है ये चंगे ना हुआ गला है मुंह में पूरे बच्चे वो नहीं है वो वो खा बेटे कौन खा ले क्या खाता तुम्हारे बात छठ रे स्पून अस्सी खिलाते लेकिन अच्छा वो रख डाले रे बेटा तो ए छठ भाई मां खा भाई मस्त है डांगला ये क्यों प्रिंट जाता प्रिंट मैं वीडियो करता हूँ मैं खड़ा वीडियो फोटो उतर कुछ रहा ये फोटो आती है इसमें वीडियो मायन तो
पुष्पम बस अब बात बल्ला कोई इसे दवा फोटो उतर वीडियो कंटिन्यू तू जाता टेक दिस जीरो यो गो सिटिंग इंग्लिश आई डोंट नो इंग्लिश कलर ये गुंडे वाला गुंडी चल गई अंदर टी-शर्ट है ना अन्ना मलाई घी मलाई नान जैसे चलो सबर कर रहे हैं उन्हें है मैं सारे सारा फोटो चल भाई चल जा भेजा मैं मता दे फोटो नहीं तो सारा बैठ को हेल्थ ले ले तोड़ता है अरे यार सटा भी दिखो को मैं खड़ा फॉरेन हुआ ऐसे माता मरे रिकॉर्ड करती रही रे मारले मत ये गाल ले वो पकड़ तो वो पकड़ कितनी माय फ्रेंड वो चला और फोटो आ गया ए काले पड़े एक ला लेट डालना मैंने वीडियो है क्या भाई जी जा रे काले आजा पड़ जा करेक्ट है आज काला पड़ा रस्ते में डालना चले तो जा रे ये लेट डालना काला पड़ा तो बहुत खराब काले पड़ते हैं रख ले ऊपर सामने तू हंच कौन फोटो मारा रहा जो कैसे खिला रहे जरा हल्का जिला रखो चिक्का मारा था पीछे हो रहा था ऐसा तो तो पढ़ ले जा पीछे कलमा पढ़ ले बेटे చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం అది అయిపోయింది సో వర్షం అయితే పడుతుంది సో బిల్లు 1100 అలా వచ్చిందన్నమాట సో దసాల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ బ్లాగ్ అయితే అయింది సో బర్త్డే బ్లాగ్ కంప్లీట్ అయితే అయిపోయింది సో ఫస్ట్ టైం బర్త్డే బ్లాగ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అనుకున్నా 2021 నుండి చేద్దామని బర్త్డే బ్లాగ్స్ స్టార్ట్ చేయలేదు సో ఎలాగో 25th బర్త్డే కాబట్టి చేద్దామని అనుకుని చేస్తాను అంతే సో బర్త్డే రోజు ఏమేమి చేస్తున్నానో మొత్తం చూపిస్తాను కదా సో మార్నింగ్ టు ఈవినింగ్ సో అలాగే కేక్ కటింగ్ కానీ మొత్తం చూపిద్దామని చేస్తున్నాను వీడియో యాక్చువల్లీ బర్త్డే రోజే చాలా ఇచ్చేద్దామని అనుకున్నా అందుకే బ్లాగ్ కూడా చేస్తున్నాను సో చూస్తున్నారు కదా అది సిమ్ కూడా తీసుకొని అంటే ఐఫోన్ వేసిండేది కూడా ఈరోజే బర్త్డే రోజే అలాగే దర్గాలో అది ట్రావెల్ ఛానల్లో మేము 2 months బిఫోరే ట్రావెల్స్ ఓపెన్ చేస్తున్నాం కదా ఆ ఛానల్ కూడా క్రియేట్ చేయలేదన్నమాట ఎలాగో 2 monthsలో బర్త్డే వస్తుంది అదే రోజు చేద్దామని నాకు కొంచెం ఇది అనమాట అదే రోజు చేయాలని సో యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేస్తే ఆ డేట్ అయితే పడుతుంది కదా అబౌట్లో సో అందుకే బర్త్డే రోజు పడాలని అనుకున్నాను సో లాస్ట్ 2 ఛానల్స్ కూడా అలాగే అప్పుడు మొహరం రోజే స్టార్ట్ చేయాలి మొహరం 1వ తేదీ అని చేస్తున్నాను సో బర్త్డే రోజు ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు అందుకే ఇది చేస్తున్నాను సో ఇంకా చూస్తున్నాను కదా సిమ్ కూడా 29 నిన్నే తీసుకుంటే సిమ్ ఆ వీడియో చూడండి ఎలా బుక్ చేయాలి మొత్తం చూపిస్తున్నాను సిమ్ నిన్న యాక్టివేషన్ అయిన తర్వాత ఈరోజు 30 రోజే దర్గాలో చూస్తున్నాను కదా వేసిండేది సో ఇలా ఇంకా 2-3 అనుకున్నాను మళ్ళీ కుదరలేదు ఫ్రెండ్స్ ఇంకా ఐఫోన్ కూడా అలాగే సో లాస్ట్ ఇయర్ 9 months బిఫోర్ తీసుకునేది సౌదీలో కానీ అప్పుడు 9 months బిఫోర్ అక్కడ తీసుకునేది సౌదీ పోయినప్పుడు సో ఉమ్రా పోయినప్పుడు కానీ నేను ఫోన్ అయితే యూస్ చేయలేదు అనమాట అప్పుడు వచ్చి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను సో 9 months తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇలా బర్త్డే రోజు చేద్దామని చేస్తున్నాను ఇంకా 2-3 అనుకున్నా అది కుదరలేదు అసలు ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఏంటి చూస్తున్నారు కదా బర్త్డే బ్లాగు సో అంటే ఆఫ్టర్నూన్నే పోదాం అనుకున్నాను యాక్చువల్లీ రెస్టారెంట్కి కానీ నా ఫ్రెండ్ వచ్చి లేట్ అవుతుంది అన్నాడు సో రాత్రి ఉండే అన్నాడు సో ఇంకా అతను ఫారూక్ వచ్చి లేదు రాత్రి పోదామంటానే మళ్ళీ అక్కడ వద్దు 2 days ప్లాన్ చేస్తున్నాను అనమాట రాత్రి వచ్చి ఇక్కడ దర్బార్లో పోదామని మళ్ళీ నిసార్ ఉన్నాడు కదా వాడే ప్లాన్ మ్యాచ్ ఉండేది మళ్ళీ అక్కడ కుంభకర్ణ అయితే పోయినాము అక్కడ పోయిన తర్వాత వచ్చే వరకు వర్షం అయితే ఉంది ఇంత ఫ్రెండ్స్ ఇంకా మొత్తం దీంట్లోనే క్లిప్స్ అయితే చూసేసిన మళ్ళీ నెక్స్ట్ డే కూడా పనిచేయాలి అనమాట ఈ అవుట్రో 2 days చాలా రోజుల తర్వాత షూట్ చేస్తాను అసలు ఫ్రెండ్స్ బర్త్డే బ్లాగ్ అయితే మొత్తం అయిపోయింది సో బ్లాగ్ షూట్ చేసిన తర్వాత 2 రోజులకి అవుట్రో షూట్ చేస్తాను సో అప్పుడు వచ్చి తీసేసి మళ్ళీ డ్రెస్ కూడా దాంట్లోనే అవుట్రో షూట్ చేయాలి కాబట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత షూట్ చేస్తాను అనమాట బ్లాగ్ ఇది సో దీని గురించి చెప్పాలి 2021లో తీసుకునేది 2022లో తీసుకునేది ఫ్రెండ్స్ ఇది సో అప్పటి నుంచి వేసుకోలేదు అనమాట బర్త్డే బ్లాగ్ షూట్ చేసినప్పుడు వేసుకున్నామని సో ఇప్పుడు 2.5 years తర్వాత వేసుకున్నాను అనమాట అసలు ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతే మీకు బ్లాగ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గుడ్ బై టేక్ కేర్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం